హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అండ్ హంపి డే 2 పార్ట్ 3 జినానా ఎన్క్లోజర్స్. ఇందులోని మనకి లోటస్ మహల్ చూస్తాం, ఎలిఫెంట్ స్టాబుల్ అండ్ గార్డ్స్ హౌస్ చూద్దాము. సో ఫస్ట్ అయితే ప్రీవియస్ వీడియోస్ చూడలేని వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. జినానా ఎన్క్లోజర్ ఫర్ రాయల్ విమెన్. ఇక్కడ మెన్స్ ఎలో చేసేవారు కాదు, ఓన్లీ ఫర్ విమెన్, అంటే క్వీన్స్, ప్రిన్సెస్, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీస్. కృష్ణదేవరాయలుకి ఇద్దరు వైఫ్స్, చిన్నాదేవి అండ్ తిరుమలదేవి. ఇద్దరికి 2 ప్యాలెస్లు ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ ఓన్లీ బేస్మెంట్ ఉంది. ఫెస్టివల్స్ టైంలోని బాగా డెకరేట్ చేసేవారంట. లైక్ దీనికి ఉన్న పిల్లర్స్కి గోల్డ్ కోటెడ్ వేసేవారంట. ఆ పిల్లర్స్ కూడా మనకి శ్రీగంధం చెక్కతో ఉండేవంట. అండ్ దానికి కలర్ఫుల్ సిల్క్ క్లాత్స్తో డెకరేట్ చేసి స్టోన్స్, డైమండ్స్ అలా వాటితో డెకరేట్ చేసేవారంట. అంత బ్యూటిఫుల్గా ఉండేది. ఇన్సైడ్ అంతా కంప్లీట్గా బ్యూటిఫుల్ ఫ్లవర్స్తోని గార్డెన్ ఉండేది. ఫస్ట్ అయితే మనం బ్యూటిఫుల్ లోటస్ మహల్ చూసేద్దాం. సమ్మర్ టైంలో ఎక్కువ యూస్ చేసేవారంట, బికాస్ చాలా హీట్ ఉంటుంది కదా. ఇక్కడ కూల్గా ఉంటుంది, అంటే అప్పట్లోనే ఏసీ టెక్నాలజీ యూస్ చేశారు. ఓన్లీ కృష్ణదేవరాయలుకే అలౌ చేసేవారు అండ్ రాణులకి. ఈ మహల్ ఆపోజిట్ ఒక వెల్ ఉంటుంది. ఆ వెల్లోని వీళ్ళు అంటే లైక్ మడ్ పైప్స్ ఉంటాయి కదా, మడ్ పైప్స్ పెట్టి వెల్ని అంటే బాగా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ వీల్ని రొటేట్ చేసేవారంట. ఆ వీల్ని రొటేట్ చేయడం వల్ల వాటర్ అబ్జర్వ్ చేసుకునేదని. ఆ పైన హోల్స్ ఉన్నాయి చూసారా మహల్లోని, ఇన్సైడ్ అంతా హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో కూడా ఈ మడ్ పైప్స్ ప్లేస్ చేశారు. సో దీని నుంచి ఈ వాటర్ పాస్ అయ్యి ఆ వాటర్ పైకి స్ప్రింకిల్ అయ్యేదంట సీలింగ్ దగ్గర. అండ్ ఇది ఓపెన్ విండోస్ కదా, అక్కడి నుంచి న్యాచురల్ ఎయిర్ వచ్చేదంట. ఈ రెండు ఇంటర్లాక్ అంటే కనెక్ట్ అయ్యి న్యాచురల్ ఎయిర్ అనేది వచ్చేదంట. అలా కూల్గా అయిపోయేదంట. సో న్యాచురల్ ఎయిర్ వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేవారంట. లైక్ వాటర్ మిస్ట్ ప్యాలెస్ లా అనమాట. సో దీని స్టైల్ అంతా హిందూ ఇస్లామిక్ స్టైల్లో ఉంది, అలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనం చూస్తే చిన్న చిన్న బ్లాక్స్లా సపోర్టివ్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్లా, అక్కడ లైట్స్ అండ్ అంటే ల్యాంప్స్ పెట్టేవారంట, ఫ్లవర్ వాజెస్ పెట్టేవారంట. సో బాగుంది కదా. యాక్చువల్లీ పైకి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ప్రొహిబిటెడ్. ఎందుకంటే ఆ పైకి వెళ్ళి మన ఎలా అంటే టూరిస్టులు వెళ్ళి ఆ పైన నేమ్స్ రాసేవారంట వాల్స్ పైన, చాలా డ్యామేజ్ అయిపోయిందనేసి ప్రాబిట్ చేస్తారు. సో ఎవరు వెళ్ళడానికి అవ్వదు. ఆర్కియాలజీ సర్వే ఎప్పుడైతే రెనోవేట్ చేసిందో అప్పుడు కొంచెం అంతా ఇన్సైడ్ అంతా కొంచెం పెయింట్స్ వేసి క్లీన్ చేసింది. సో అది రెనోవేషన్ అయ్యింది. గేట్ ఉంది కదా, చూసారు కదా, అదే ఎంట్రన్స్ అనమాట. అదంతా జిగ్జాగ్ టైప్ లా ఉన్నది. ఈ మహల్ అయితే పర్టికులర్ గా రాణుల కోసమే కన్స్ట్రక్ట్ చేయించారు. లేటర్ రాజుగారే అదొక కౌన్సిల్ ఛాంబర్ లాగా యూజ్ చేసేవారంటే ఈ మహల్ని. సో అక్కడి నుంచి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ పైన హిల్ పైన చూడండి ఒక చిన్న మండపం కనిపిస్తుంది కదా, అది తెనాలి రామకృష్ణ కోసం. అండ్ ఇది చూసారా వాచ్ టవర్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఇది ట్రయాంగిల్ షేప్లో. వాల్ పైన చూసారా వారియర్స్, వార్ ఫైటర్స్ డ్యూరింగ్ దసరా టైంలోని అలా అంటే సోల్జర్స్ ఆ టైంలో వాళ్ళ టాలెంట్ కానీ స్కిల్స్ కానీ చూపించేవారంట. సో ఇదంతా కోట టైప్ కదా, రాణులకి చాలా సెక్యూరిటీ ఉండేది, అందుకనే చాలా పైకి ఉంది వాల్ అంతా. అంటే కాంపౌండ్ వాల్ డ్యామేజ్ అయిపోవడం వల్ల చాలా బ్రేక్ అయిపోయింది. అండ్ వాచ్ టవర్స్ కూడా ఇక్కడ 3 ఉన్నాయి. 1 is ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ ఆక్టోగనల్. సో అదంతా చూసుకొని మేము అంటే గార్డ్స్ హౌస్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది అప్పట్లో అయితే ఇది హార్సెస్కి ఉండేది, 11 ఉంటాయి, 11 హార్సెస్ ఉండేవి. గార్డ్స్ కూడా అక్కడే ఉండేవారు. ఇప్పుడైతే మాత్రం అది మ్యూజియం చేసేసారు. చాలా ఎక్స్క్వేట్ చేసినప్పుడు విగ్రహాలు కానీ డ్యామేజ్ అయిపోయినవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి ఇక్కడ ప్లేస్ చేశారనమాట డిస్ప్లేలో. సో ఇన్సైడ్ మీకు చూపిస్తాను వీడియో. అండ్ ఇది ఎలిఫెంట్ స్టాబుల్, ఇది కూడా నెక్స్ట్ వస్తుంది. కంప్లీట్గా ఈ కోటలోనే అన్నీ ఉన్నాయి దగ్గరలో. అంటే రాజు వచ్చారంటే అన్నీ చూసుకుంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కానీ అలా అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. వెల్ కూడా ఉన్నది, అది ఫుల్ కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి కొన్ని మండపాలు ఉన్నాయి. ఆ మండపాలు కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా. అంటే అంత బాగా రాజ్యము అలా కూలిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. మన జనరేషన్లో అలాంటివి చూసినప్పుడు చాలా అంటే నాకైతే బాధ అనిపించింది. డైరెక్ట్గా మీరు చూసినా బాధపడతారు. సో గార్డ్ హౌస్కి వెళ్దాం. ఈ గార్డ్స్ హౌస్లోనైతే మొత్తం మ్యూజియం ఉంది, చూడండి అక్కడ ఎలా ఉందో ఎలిఫెంట్. నాకు అప్పుడు చూసినప్పుడు అనిపించింది, అంటే ఆర్కియాలజీ సర్వే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉందా చూడాలి, ఆ టైంలో ఎలా ఉండేది
అని చూడాలనిపించింది. సో, ఫుల్‌గా అయితే కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. సో, ఇన్‌సైడ్ వెళ్దాం. ఇన్‌సైడ్ అంతా మ్యూజియమే వస్తది. సో, అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా మీరు అంటే అవి టెంపుల్స్ అవ్వచ్చు, లేదా ప్యాలెస్‌దవ్వచ్చు, ఎన్నో మండపాలు కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, అవన్నీ కలిపి కొన్ని దొరికినవి ఉంటాయి కదా! డ్యామేజ్ అయిపోయినవి అన్నీ ఇలా ప్లేస్ చేశారనమాట. లైక్ మ్యూజియం. సో, ఒక రౌండ్ వేస్తున్నాను. సో, చూసేయండి. హనుమా మ్యూజియంలా పెట్టారేంటి? చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అసలు ఏ టెంపుల్స్ అలా అయ్యాయో కూడా తెలీదు. సో, నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ స్టాబుల్‌కి వెళ్తున్నాం. ఆల్రెడీ మనందరికీ తెలుసు 14థ్, 15థ్ అండ్ 16థ్ సెంచరీలో చాలా గ్రాండ్‌గా దసరా సెలబ్రేషన్స్ అయ్యేవని. విజయనగర ఎంపైర్ నుంచే ఆ దసరా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ప్రెజెంట్ అంటే స్టిల్ మైసూర్‌లోని అలానే సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ స్టార్ట్ చేసింది మాత్రం విజయనగర ఎంపైర్ 14థ్, 15థ్ అండ్ 16థ్‌లోనే ఆ సెంచురీస్‌లోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో, ఆ ప్లేస్‌లో చాలా ఎలిఫెంట్స్ ఉంటాయంట. మోర్ దాన్ 1000 ఎలిఫెంట్స్ ఆ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ అవుతాయంట. దసరా సెలబ్రేషన్స్ అయినప్పుడు ఇక్కడ ఎలిఫెంట్స్‌ని పెట్టేవారు. ఓన్లీ సెలబ్రేషన్స్ చేసే ఎలిఫెంట్సే. వార్‌కి వెళ్ళే ఎలిఫెంట్స్ విజయనగర ఎంపైర్ బార్డర్‌లో ఉంటాయంట. అండ్ రాజు యూజ్ చేసే ఎలిఫెంట్స్ కూడా ఇక్కడే టై చేసేవారు. అండ్ మనకి సైడ్ చిన్నదున్నది చూడండి. ఆ ప్లేస్‌లోని గార్డ్స్ ఉండేవారు. ఎలిఫెంట్‌కేమో చాలా పెద్దవున్నాయి. ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి కొంచెం ఫ్రంట్‌కెళ్తే ఒక వే వస్తుంది. ఆ వేలో కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయిన విష్ణు టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియో నేను నెక్స్ట్ పార్ట్‌లో పెడుతున్నాను. తప్పకుండా చూడండి. దానికి అంటే లైక్ ఆ టెంపుల్స్ చాలా బావుంటాయి. మిస్ అవ్వద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.